అలా ఈ పైన మట్టికి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిందన్నమాట. నాకు కాస్ట్ వచ్చి వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళవలసిన ఆడపిల్లలే కాబట్టి అలవాటు అవుతూ ఉంటాయి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. అయితే మీకైతే మంచి హెల్దీ రెసిపీ మాట. పిల్లలు కానించి పెద్దల దాకా కూడా, అందులోనే ఆడవాళ్ళు అయితే ఎంత వర్క్ చేస్తూ ఉంటారు కదా, పని ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, పిల్లలతోటి ఇంట్లో పనులతోటి ఎప్పుడు ఒత్తిడికి లోనవుతుంటారు కదా. అలాంటి వాళ్ళకి హెల్దీ లడ్డూలు అయితే నేను ఈరోజు చేయబోతున్నాను అనమాట. హెల్దీ లడ్డూలు అనగానే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసే ఉంటుంది. అయినా కానీ మళ్ళీ నేను కూడా చెప్తాను. నా స్టైల్లో రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా లడ్డూలు చేసేసుకొని హ్యాపీగా మనం తినచ్చు. మనమే కాదు, పిల్లలకి పెట్టచ్చు మాట. అలాగే హస్బెండ్ ప్రతి ఒక్కళ్ళు తినచ్చు మాట ఈ లడ్డు అయితేని. అయితే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోదండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే రెసిపీ ఏంటో మీకు ఆల్రెడీ చాలామంది గెస్ట్ చేస్తుంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. గెస్ట్ చేయబోతే కనుక నడిచేయండి నాతో పాటు, మీరు కూడా చూద్దురు. కానీ ఇదిగోండి, ఖర్జూరం ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఖర్జూరాలండి, మనకి జీరో కొలెస్ట్రాల్ అంటాం కదా. చూసారు కదా, ఈ ఖర్జూరాలని మనం ఇప్పుడు తీసుకున్నాం. లడ్డు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, కానీ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకోటి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ లడ్డు చేసే ముందు మీకు ఇంకొకటి చూపించాలి, అది కూడా చూపిస్తాను. మీకు యూస్ఫుల్ అవుతుందని అంటున్నాను. అయితే ప్రతి ఖర్జూరం కూడా ఇలా తీసేయాలన్నమాట. ఏంటంటే టీ పాట్ అండి. మొన్న అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ టీ కింద, లేదంటే లెమన్ గ్రాస్తో టీ కింద, లేదంటే శంఖం పువ్వులతోటి ఇలా తాగితే మంచిది అంటున్నారు కదా అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో తీసుకుందామని, పెద్ద కాస్ట్ కదా, బోర్డు ఖర్చు పెడుతూ ఉంటాము. ఏంటంటే కొంచెం శ్రద్ధగా వెళ్ళాలి కదా, అక్కడ ఆ టయానికి మనం వెళ్ళి ఆర్డర్ చేసుకోవడం అంటే ఆ టైం రావాలేమో, అంత బద్ధకంగా అనిపించింది నాకైతే నిజంగానే. ఇప్పుడు బుక్ చేసామన్నమాట ఆన్లైన్లో, అమెజాన్లో. కావాలంటే లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను మామూలుగా చెప్తున్నాను, యూస్ఫుల్ అనిపిస్తుంది నాకు. ఇది టీ పాట్ అండి. టీ పాట్తో పాటు మనకేంటంటే ఇలా సన్న జల్లెడి కింద ఉంటుంది కదా, దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకొని ఇందులో ఉన్నాను చెప్తాను, పెట్టేశాను కదా. ఇందులో శంఖం పువ్వులు కానీ, లెమన్ గ్రాస్ కానీ, లేదంటే దాల్చిన చెక్క, డైలీ మనం ఏదైతే హెర్బల్ టీ కింద తీసుకుందాం అనుకుంటున్నామో అలా ఈ పైన మట్టికి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిందన్నమాట. నాకు కాస్ట్ వచ్చి 1000 లేదా 999 ఎంతో కానీ పడింది. ఆ రేట్లో అయితే ఉంది. ఇది డైరెక్ట్గా మనం గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు అన్నమాట. నాకు నచ్చింది. సరే, ఎంతో కదా మనం తాగేది, ఇంత హెర్బల్ టీ అంటే కొంచెం అలాగా ఏదో ఒకటి మార్నింగ్ తీసుకుంటే మంచిది కదా అని చెప్పేసి తీసుకున్నాను. కంటిన్యూస్గా కాసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా యూస్ఫుల్ అయింది అన్నది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాకైతే బాగా నచ్చింది, బాగుంది కదా. నేను చిన్నదే తీసుకున్నాను, సాయం పెద్దది, దీనికన్నా లీటర్ కూడా ఉన్నాయన్నమాట. ఇది లీటర్ కన్నా తక్కువ, లీటర్ ఏమో మరి ఎంతో కానీ ఉంది ఎంఎల్ అయితేని. అన్నాడు ఎంతో పట్టదమ్మా అంటే, నాకు చాలా రోజు సింపుల్గా చిన్నగా చాలు అన్నాను. ఇదిగోండి, బాగుంది కదా. ఓపెన్ చేస్తాను, ఇంకా రేపు నుంచి చూడాలి దీని సంగతి కూడా. ఇలా ప్రతి పిక్క తీసేస్తే, సీడ్ తీసేసుకుంటే మనకి బ్లాక్ కలర్ ఖర్జూరం కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది తీసుకొచ్చేరీనా ఇంకా ఇది వాడుతున్నాను అనమాట. ఇది లైన్ ఖర్జూరం. ఇది హారిక, చాక్బోర్డ్ తీసుకురావా. ఖర్జూరం అయితే డైలీ 2 తీసుకుంటే మనకి మంచిది, ఆడవాళ్ళకి మంచిది. పిల్లలైనా సరే, ఎదిగే పిల్లలు కూడా 2 ఖర్జూరాలు లేదా 1 మనం డైలీ డ్రై ఫ్రూట్స్తో పాటు, అదే బాదం పప్పు వీటితో పాటు ఇది కూడా తీసుకుంటే బాగుంటుంది. ఏం కావాలన్నా? చాక్బోర్డ్ కావాలి, చాక్బోర్డ్ తీసుకురా. మా హారిక హెల్ప్ చేయడం వల్ల స్పీడ్గానే అయిపోయింది. తను పాపం తీస్తుందన్నమాట. నువ్వు తీస్తూ ఉంటావా తల్లి? చాక్బోర్డ్ ఇలా ఇచ్చే. చాక్ తీసుకొచ్చింది, ఓకే నేను కట్ చేసేస్తున్నాను. నువ్వు 5 మిగతా తీసేయి, అయిపోయినాయి ఆల్మోస్ట్. ఎందుకు నవ్వుతున్నావు హారిక? ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి.
నువ్వు కట్ చేసేస్తానంటే చెప్పు, నేను వేరే పనిలోకి వెళ్ళిపోతా, ఫాస్ట్గా అయిపోతా. ఇది తీసాక నేను ఈ లోపల ఈ కట్ చేసి మట్టి కట్ చేస్తాను. ఇలా ఇంట్లో మన పిల్లలకి చిన్న చిన్న పనులు అలవాటు చేస్తాం అనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడరన్నమాట రేపు పొద్దుట. వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళవలసిన ఆడపిల్లలే కాబట్టి అలవాటు అవుతూ ఉంటాయి. అన్ని పనులు నేర్పించింది. మరి నేర్చుకోవాలిగా. అన్ని పనులు అంటే నీకు అన్ని వంటలు వచ్చా? రావు కదా, కొన్నే వచ్చు. అంటే పొయ్యి దగ్గర మరీ హెవీ పనులు ఏం చెప్పను కానండి, ఇలా కొన్ని చేతి సాయం, దేవుడి దగ్గరికి కావాల్సినవి సామాన్లు తోమడం, అలాగే వంటలు కూడా చేసేస్తుందిలేండి. మీరు చూసారు కదా మొన్న దశమికి. ఇదిగోండి, హారిక అయితే బాగానే కట్ చేసేసి ఇచ్చేసింది నాకు. థ్యాంక్స్ హారిక, హెల్ప్ చేసినందుకు. ఏం చేస్తున్నావమ్మా? నా వాటర్ బాటిల్ అది పాపం నాన్నగారు తీసుకొచ్చారు, దాన్ని కూడా జాతీయం చేసేసావా? డాడీ వస్తుంది కావకపోవచ్చు కానీ నాయర్. చూసారా అండి, తండ్రి కూర్చులు ఎలాగో మాట్లాడతారు వీళ్ళు. నాన్న కూర్చులు అన్నమాట. తడి తగలనివ్వకుండా చూసుకోండి. తడి తగిలింది అనుకోండి తేడా వస్తాయన్నమాట ఉండలు. అంటే తడి తగలడం అంటే ఉండలు చేసేసుకున్నాక తడి తగలకూడదు. ఇప్పుడు కూడా అంతే, మరీ తేమ అనేది ఉండకూడదు. ఇందులో తడి తగులుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇవి బాగు చేసేసి శుభ్రంగానే ఉన్నాయి. కవర్లో పెట్టి ఉంచాను. నువ్వులు 6 కేజీ నువ్వులు తీసుకున్నాను. సేమ్ ఈ ఎన్ని అయితే తీసుకున్నానో అంతే క్వాంటిటీలో ఇవి తీసుకున్నాను. అంటే ఇది ఒక కప్పు తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక కప్పు ఖర్జూరం తీసుకోవాలన్నమాట మనం కట్ చేసిన ముక్కలు. ఆ క్వాంటిటీలో ఇంకా స్వీట్ కానీ బెల్లం కానీ ఇంకేం వేయమాట, యాడ్ చేయమాట ఇందులోకి. ఇవి మనకి ఈవెన్గా సమానంగా వేగాలంటే కొంచెం సిమ్లో పెట్టుకుంటే దోరగా వేగుతాయన్నమాట. హైలో పెట్టేస్తే గమ్మున రంగు వచ్చేస్తాయి. కొంచెం నీళ్ళు చల్లితే నిదానంగా కొంచెం పొంగుతాయి అన్నమాట, నువ్వులు పొంగుతాయి. అందుకని ఎక్కువ కదుక్కుని నీళ్ళు ఇలా చిలకరించాను అంతే. ఇదిగోండి ఇలాగా చూసారు కదా. ఇప్పుడు దాకా నీళ్ళు తడవకూడదు అన్నారు, ఇప్పుడు నీళ్ళు చల్లుతున్నారు ఏంటని అనుకోవచ్చు. ఇవి వేపిన తర్వాత ఇంక నీళ్ళు తగలకూడదు అన్నమాట, అది కానీ ఇది కానీ. ఇది నువ్వుపప్పు అంటే కొంచెం డెలికేట్గా ఉంటుంది, అంటే బాగా సీడ్ కొంచెం డెలికేట్గా ఉంటుంది అన్నమాట. ఇది మనం కొంచెం సన్నసగన అంటే ఒక్కొక్కటి గమ్ముని ఏగిపోయి లోపల నుంచి ఏగదన్నమాట. అందుకని కొంచెం నీళ్ళు చల్లడం వల్ల లోపల నుంచి ఏగి నిదానంగా పొంగుతుందండి. పొంగిన తర్వాత మంచి అరోమా వస్తుంది. అరోమా వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం దోర కలర్లోకి చేంజ్ అవ్వాలన్నమాట. ఇది కొంచెం ఏగాలంతే. ఇదిగోండి, ఇందాక మీద కలర్ కొంచెం చేంజ్ అయింది. సిమ్లో పెట్టుకొని మనం తిప్పుతూనే ఉండాలన్నమాట. అన్నీ ఈవెన్గా చక్కగా లోపల నుంచి వేగితేనే బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంది. పచ్చి నువ్వులతో చిమ్మిలు చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. నాగుల చవితికి అలాగే చేస్తాము, ఇష్టంగా అందరం తింటాము ప్రసాదం కింద పుట్ట దగ్గరికి పట్టుకెళ్ళి. ఇదేమో వేయించుకున్న పొడి అన్నమాట. ఇదిగోండి, పైకి మెరుస్తుంది కదా, ప్రతి సీడ్ కూడా ఉబ్బింది, పొంగినట్టు ఉంది కదా. ఇంకా అయిపోయినట్టు మాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. చూడ్డానికి ఎంత బాగుందో, మంచి కమ్మటి వాసన వస్తుంది. నేను మిక్సీలోకి వేసేసుకుంటున్నాను. నువ్వులు ఎక్కువ అవుతాయేమో, ఒక వాయి వేస్తాం. బాగుంటాయి, టేస్ట్ అయితే బాగుంటాయి. ఇప్పుడు పొడి తీసేసుకొని వేసుకుందాం. ఇలా అన్నీ మిక్సీ పెట్టకుండా కొన్ని ఉంచుకోండి. ఇదిగోండి, ఈ మాత్రం నువ్వులు అయితే ఉంచండి. దగ్గర చూపించమ్మా. ఇదిగోండి, ఈ మాత్రం నువ్వులు ఉంచుకుంటే సరిపోతుంది. మొత్తం అన్ని గ్రైండ్ చేయకుండా కొన్ని మాత్రం.
ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. హారిక అయితే యాలక్కాయలు అప్పు చెప్పాను. హారికని కొంచెం అవి నూరమని నేనేమో ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా జీడిపప్పు కూడా తీసుకున్నాను, ఎన్నో గదులండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. హారికేమో అక్కడ యాలక్కాయలు నూరుతుంది, పొడి అయితే చేసేసాను. కొంచెం నువ్వులేమో పక్కన పెట్టుకున్నాను కదా, అదిగోండి అవి కావాలన్నమాట. ఇదిగోండి ఒక జీడిపప్పును ఒక 2-3 ముక్కల కింద కట్ చేశాను అన్నమాట. ఇదిగోండి పక్కన పెడుతున్నాను. ఎంత మెత్తగా నూరిందంటే హారిక కలంలోని. ఆడి పక్కన పెట్టుకుని ఉంచుకోవచ్చు, కానీ ఆ స్మెల్ పోతుందని నేను ఎప్పటికప్పుడు ఆడుకుంటూ ఉంటాను అన్నమాట. కొట్టుకుని వేసుకుంటూ ఉంటాను. దీంట్లోకి నెయ్యి వేయాలి. ఫ్రిడ్జ్లోంచి తీసానమాట నెయ్యి. ఇప్పుడు ఈ ఖర్జూరం వేసేసుకోవాలి ఇందులో. ఇది కొంచెం మనకి కరగాలి. కరిగి ఇందులో ఈ ఖర్జూరం అనేది బాగా నెయ్యిలో మగ్గాలన్నమాట. ఇదిగోండి ఇది కొంచెం మెత్తగా మనకి కొంచెం పేస్ట్లో అవుతేనే మనకి ఉండవడానికి అది బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. ఇది కూడా వేసేసి కలపాలన్నమాట. ఇలా మెత్తగా మనకి ముక్కలు అన్నది కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. అయితే మనకి లడ్డు అవడానికి అది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకుందాం. వేయించి పెట్టుకుని నువ్వుల పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని పక్కన పెడతాను. ఇప్పుడు కలపాలన్నమాట ఒక 2 నిమిషాలు. ఒకవేళ మనకి అవ్వట్లేదు అనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు ఇది కొంచెం ఇందులోని మొత్తం ఖర్జూరంని ఈ పొడి కలిసేటట్టుగా కలుపుకోవాలి. బాగా కలాలి. ఇవి మనం గోరచ్చుగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకోవాలి. ఇందాక యాలక్కాయల పొడి అయితే మనం నూరుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాను. ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి ఇలా మనం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరచ్చుకున్నప్పుడు నొక్కుకోవాలి ఉండలో. ఇది బాగా కలిసేటట్టు కొంచెం కలుపుకుందాం. ఫ్యాన్ గాలిలో కొంచెం చల్లారి పెడితే, అంటే గోరచ్చుగా ఉంటుంది, బాగా హీట్గా ఉందని. అయిపోతుంది, బాగా కాలుతుంది. కొద్దిగా గోరచ్చుగా ఉన్నప్పుడే మనం ఉండలు అనేవి నొక్కేసుకోవాలన్నమాట. వేడి చల్లారినప్పుడు ఒకవేళ అవ్వట్లేదు అనుకుంటే కనుక కొంచెం నెయ్యి వేసుకోండి, అంతే సరిపోతుంది. ఇలా నేను ఉండలన్నీ నొక్కేసాక మళ్ళీ మీకు చూపిస్తాను.
ఇదిగోండి లడ్డూలు నొక్కుతున్నాను, బాగానే అవుతున్నాయి. ఒకవేళ అవ్వట్లేదు అంటే కనుక నెయ్యి వేసుకోండి. ఇప్పటికైతే నేను నెయ్యి వేయలేదు, బాగానే అయినాయి. మనం తీసుకునే ఖర్జూరం కూడా కొంచెం నేను తీసుకుంది కొంచెం పొడి పొడిలాడుతూనే ఉంది. మనకి బాగా మెత్తగా పొయ్యి మీద నెయ్యి మీద వేసి నెయ్యి వేసి కళాయిలో కొంచెం వేపుతున్నాం కదా, వేపేటప్పుడు కొంచెం మెత్తగా అయ్యేదాకా కొంచెం వేపుకుంటే బాగా, ఆ తర్వాత ఇది కలిసేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇదిగో బాగానే అయినాయి ఉండలు అయితే. ఇంకా బాగా చల్లారితే కనుక మనకు కష్టం అవుతుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం గోరచ్చుగా ఉన్నప్పుడే నొక్కేస్తున్నాను కాబట్టి బాగానే ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం అయిపోయినాయన్నమాట. లడ్డూలు అయితేనే చేసేసాను. లాస్ట్‌నే ఒక 2 స్పూన్లు ఉండిపోయింది, ఇంకా అవ్వట్లేదు, తినేస్తారు పిల్లలు. ఇప్పుడైతే లడ్డు టేస్ట్ అయితే చేసి చెప్తాను మీకు ఎలా ఉందన్నది. బాగుంది, తీపది కూడా సరిపోయింది. ఖర్జూరం తింటాం కదా, లైట్ మైల్డ్గా బాగుంది. బలం కదా, టేస్ట్ అయితే బాగుంది. మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.